ఓ నిరుపేద కూలీ కుటుంబం పట్ల ఔదార్యాన్ని ప్రదర్శించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. బాత్రూమ్నే ఆవాసంగా చేసుకుని దుర్భర జీవితాన్ని గడుపుతున్న ఓ నిరుపేద కూలీ కుటుంబానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆవాసం కల్పించారు. ఆ పేద కుటుంబం సొంతింటి కల నెరవేర్చారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం హెచ్ఆర్ పాళ్యానికి చెందిన నరసింహమూర్తి, లక్ష్మీదేవి దంపతులు 8 ఏళ్లుగా బాత్రూంలో నివాసం ఉంటున్నారు. సొంత ఇల్లు లేని వీరి దుస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వెంటనే వారింటికి వెళ్లి కూలీ కుటుంబానికి తక్షణ సాయంగా 20,000 రూపాయలు అందించారు. కలెక్టర్తో మాట్లాడి 24 గంటల వ్యవధిలో లక్ష్మీదేవి పేరిట ఇంటి స్థలం పక్కా ఇంటిని మంజూరు చేయించారు. భూమి పూజ చేశారు. 5 నెలల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఇంటిని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అధికారులకు విన్నవించినా పక్కా ఇంటిని మంజూరు చేయలేదన్నారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఇల్లు కట్టించి ఇచ్చి మాకు దేవుడయ్యారన్నారు లక్ష్మీదేవి. అందుకే ఆయన ఫోటోని దేవుళ్లతో పాటు మా నట్టింట్లో పెట్టి పూజిస్తున్నామని ధన్యవాదాలు తెలిపారు లక్ష్మీదేవి. నా పేరు లక్ష్మీదేవి. మాది హెచ్ఆర్పాలెం ఆందోళన పంచాయతీ. 8 సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తున్నాము. ఈ పేపర్కి ఇచ్చి ఎంఎస్ రాజు గారు చూసి మాకు వచ్చి ఇల్లు అడ్డిచ్చిన్నాడు. మళ్ళీ ఆ ఇల్లు కట్టించి సొంత డబ్బులతో ఇల్లు కట్టించేసి రిబ్బన్ కటింగ్ చేసి కూడా మాకు ఇంట్లోకి పోయేట్లు చేసినాడు. వాళ్ళు ఫోటో పెట్టుకొని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మడకశిర నియోజకవర్గం ఆమ్దాలగొంది పంచాయతీ హెచ్ఆర్పాలెం గ్రామంలో నరసింహమూర్తి అనే కుటుంబం గత 8 సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తున్నారని చెప్పేసి మీడియా కథనాలు రావడం జరిగింది 5 నెలల క్రితం. మీడియాలో వచ్చిన రోజే ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక భరోసా కల్పించి అక్కడి నుంచే కలెక్టర్ గారితో మాట్లాడి ఈ స్థలం పట్టా ఇప్పించడం జరిగింది. పట్టా ఇప్పించిన తర్వాత సొంత డబ్బులతో ఇంటిని నిర్మించి ఈరోజు గృహప్రవేశం చేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే 2 సార్లు పరామర్శించి అధికారుల మీద హుకం జారీ చేసినప్పటికీ వాళ్ళకి సొంతింటి కలగానే ఉంది. ప్రజాప్రతినిధులు బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం జరుగుతుందనేటువంటి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబానికి ఈరోజు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. నరసింహమూర్తి కుటుంబం ఎక్కడో బెంగళూరులో కూలి పనికి పోయి జీవనం పోసుకునేటువంటి కుటుంబం. 2 పిల్లలు, 8 సంవత్సరాలు బాత్రూంలో, చిన్న బాత్రూంలో 8 సంవత్సరాలు నివాసం ఉండడం ఇది నిజంగా దురదృష్టకరం. మనసుని కలించి వేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సొంతిల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సంకల్పించి ఈరోజు వాళ్ళకి ఇంటిని అప్పగించడం జరిగింది. మడకశిర